వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుటెక్. ఓకే వియర్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ఫైల్కి ఎలా పాస్వర్డ్ అప్లై చేయాలనేది నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకోండి. ఎనీ ఫైల్ మీరు ప్రిపేర్ చేసిన ఏ ఫైల్ అన్నా ఒకసారి ఓపెన్ చేయండి. ఇందులో చూడండి, ఈ వర్క్ బుక్లో మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేసాం. షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 ఇలా డిఫరెంట్ ఫైల్స్ అనేవి మనం ఒకే వర్క్ బుక్లో నెంబర్ ఆఫ్ షీట్స్ మనం ప్రిపేర్ చేసాం. బట్ ఇక్కడ మనం కంట్రోల్-S చేసినప్పుడు సేవ్ అయిపోతుంది ఫైల్. బట్ ఈ ఫైల్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి సెక్యూరిటీ లేదు కాబట్టి ఎవరైనా ఈ ఫైల్ ఓపెన్ చేసి డేటా మోడిఫై చేసేదానికి ఛాన్స్ ఉంది. సో వేరే అదర్ పర్సన్ మన ఫైల్ ఓపెన్ చేయకుండా మనం కంట్రోల్ చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, నేను ఈ ఫైల్కి కంప్లీట్గా పాస్వర్డ్ ఎలా అప్లై చేయాలనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆఫీస్ బటన్ వెళ్ళి మీరు పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటే ఆఫీస్ బటన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రిపేర్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఫైల్లో ప్రిపేర్ ఇందులోకి వెళ్తే ఎన్క్రిప్ట్ అనే ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ ఇంక్రీజ్ ద సెక్యూరిటీ ఆఫ్ ది వర్క్ బుక్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. లాక్ సింబల్ ఉంటుంది ఇక్కడ చూడండి. ఎన్క్రిప్ట్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ ఫైల్ అని వచ్చింది. కింద పాస్వర్డ్ అని చెప్పి ఒక బ్లాక్ కూడా వచ్చింది మీకు. ఇందులో మీరు ఫైల్కి ఏ ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటారో ఆ పాస్వర్డ్ ఇందులో మీరు ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది మనం టెక్స్ట్ కానీ, క్యారెక్టర్స్ కానీ, లేదా కాంబినేషన్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ కేస్ సెన్సిటివ్ అది. మీరు స్మాల్ ఇస్తున్నారా, క్యాపిటల్ ఇస్తున్నారా కూడా చూసుకోండి. నేను ఇందులో 1 2 3 ABC అని ఒక పాస్వర్డ్ సెట్ చేశాను. ఓకే చేసాం. మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. 1 2 3 ABC అనేది రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చి ఓకే చేయగానే ఈ ఫైల్కి మనకి పాస్వర్డ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి ఆఫీస్కి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ కూడా దీంతో పాటు సేవ్ అయింది. ఒకసారి ఈ ఫైల్ మళ్ళీ మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. నేను ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. సేమ్ ఫైల్ మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళి రీసెంట్ ఫైల్స్లోంచి ఆ ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ వీడియో ఫైల్ అనే బటన్ నేను క్లిక్ చేశాను. ఇప్పుడు క్లోజ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఏమడుగుతుంది, ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి మనకి ప్రొటెక్షన్ వచ్చింది. అంటే మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే మీకు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. సపోజ్ మీరు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా సరే ఆ ఫైల్ మీకు ఓపెన్ అవుతుంది. ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వీడియో ఫైల్ ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ఏంటి, మనం 1 2 3 ABC ఈ 6 క్యారెక్టర్స్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఓకే చేయగానే మళ్ళీ మన ఒరిజినల్ ఫైల్ ఎలా ఉందో అలా మనకి ఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఫైల్ పాస్వర్డ్. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ ఫైల్స్ మీకు ఏమన్నా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. వేరే పర్సన్ ఎవరు కూడా మీ ఫైల్ ఓపెన్ చేయరు. ఓపెన్ చేయాలంటే కంపల్సరీ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫైల్లో డేటా ఒకటికి మనకి మిస్ అవ్వదు. ఈ విధంగా మనం ఫైల్కి సెక్యూరిటీ మెయింటైన్ చేయొచ్చు. ఓకే వియర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎడ్యుటెక్ లాగిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.